వాతావరణం ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు ఇలాగ ఉంటుంది కదా. తుఫాన్ వస్తుంది అనుకుంటే ఫోన్ వచ్చిందేంటి? అద్దుకున్న అంకులా అంటే వాళ్ళ డాడీ. అయ్యి బాబోయ్, కొంప తీసి చెప్పేసిందంటావా? ఈ విషయం మా కొంపలో తెలితే మా నాన్న కొంపలోంచి గెండేస్తాడు. అప్పుడు నేను ఎవరి కొంపలో ఉండాలి? కట్ చేసా. ఓ అమ్మ ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడేంటి? ఈ అమ్మాయిల కోసం కూడా ఇన్ని ఫోన్ రాలేదు కదరా. ఈ అమ్మాయి కోసం అన్ని ఫోన్ చేస్తాడేంటి? సర్లే, వాళ్ళ అమ్మాయే కదా, ఏదో చేద్దాం. హలో, రాంగ్ నెంబర్ అంకుల్. ఓడి అలా అంకులు, నాకేం తెలియదు అంకులు. ఎదురుగా బండి వస్తుంటే తప్పుకోవచ్చు కదా అన్నాను. ఒప్పుకోవచ్చు కదా అని అస్సలు అనలేదు అంకులు. అక్కడికి 1 కేజీ టమాటాలు కొనిస్తాను మీ నాన్నకి చెప్పగానే అంకులు, కానీ చెప్పేసినట్టుంది. నాకేం తెలియదు అంకులు. చాపు అంకులు, మీకు మిమిక్రీ కూడా వచ్చా? మీ కూతుర్లో భలే మాట్లాడుతున్నారే. కూతుర్లా కాదు, నేనే. యువతల పక్క నేను టెన్షన్ పడుతుంటే అవతల పక్క నేను అని చెప్పొచ్చు కదా. ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని చేశా. వీడియో కాల్ చెప్పేవా? డైరెక్ట్గా చూద్ది కానీ ఇంకమ్మా నా రియాక్షన్ చూస్తావా? టెన్షన్ పెడతావా? తర్వాత దాంట్లో నా యాక్షన్ చూపిస్తాను నీకు. నా యాక్షన్ చూపిస్తా. సర్లే చూద్దాం. చూద్దామా? అద్దె డబ్బులు కట్టకుండా